హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఐటీ కంపెనీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది డేట్స్ ఎప్పుడు, టైం ఎప్పుడు, మనకి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలనేది పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఈ 3 కంపెనీలలో ఒకటి వచ్చి టీసీఎస్ కంపెనీ, రెండోది విప్రో, మూడో కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ. మనకి వరల్డ్ నెంబర్ 1 కంపెనీ ఈ 3 కంపెనీలు. ఈ 3 కంపెనీలలో మనకి జాబ్ వచ్చినట్టయితే మన లైఫ్ అనేది సెటిల్ అయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి మీకు రావటం జరుగుతుంది. అవి మీరు చూసి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ కనెక్ట్ అవ్వచ్చు, మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు, అడ్రస్ ఉంటే అడ్రస్ ద్వారా కూడా మీకు కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మీరు మన ఛానల్ సపోర్ట్ చేసినట్లయితే మేము ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా మీకు ప్రతిరోజు కూడా జాబ్కి సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ప్లీజ్ లైక్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ టీసీఎస్ మే 6వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి ఇవి టీసీఎస్ కంపెనీ మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి బుల్లభాయ్ దేశాయ్ రోడ్, కండివల్లి, భగత్ కాలనీ, కండివల్లి, వెస్ట్ ముంబై, మహారాష్ట్ర. ఈ లొకేషన్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ మనకి ఎనీ లొకేషన్ ఇన్ ముంబైలో ఏ లొకేషన్ లో అయినా మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్ రోల్ వచ్చేసి బ్యాంక్ ఆఫీస్ ఆపరేషన్స్ కి అండ్ డేటా ప్రాసెస్ ట్రాన్సాక్షన్స్. ఈ జాబ్ కి మీరు రిజిస్టర్ చేయాలంటే బీపీఎస్ కేటగిరీ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. ఈ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ మెయిల్ ఐడి అనేది, ఈ అడ్రస్ అనేది నేను మన డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ సెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలన్నమాట. బీకామ్, బీఏఎఫ్, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బిఎంఎస్, బిఏ వీళ్ళు మాత్రం 2023, 2023, 24, 25 పాస్ అయిన వాళ్ళు మాత్రమే, యూనివర్సిటీ కాలేజీలలో చేసిన వాళ్ళు మాత్రమే, వీళ్ళు రెగ్యులారిటీ చేసిన వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ రిక్వైర్మెంట్ అనేది హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది షుడ్ బి గ్రాడ్యుయేట్స్ మాత్రమే వీళ్ళకి క్వాలిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది. వర్క్ షిఫ్ట్లు ప్రకారం ఉంటాయి. షిఫ్ట్ల ప్రకారం వర్క్ అనేది ఉంటుంది. మనం ఈ కంపెనీలో మనం ఎలిజిబుల్ అయితే మనం ఆ టెస్ట్ అనేది ప్రాసెస్ ఎలాగుంటుంది దాని ప్రకారం మీరు దీంట్లోకి వెళ్ళి మళ్ళీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకొని అది మనకి సెలక్షన్ అయినవా లేదా అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. 0 to 6 months ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, అకాడమిక్ డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్స్ అండ్ సేమ్ కాపీస్, స్కాన్ కాపీస్ తీసుకొని వెళ్ళొచ్చు. టీసీఎస్ అప్లికేషన్ ఫామ్ లో నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, అప్లికేషన్ ఫ్రమ్ షుడ్ బి ఆధార్ కార్డు ఎలాగుందో అలాగే మనకి టీసీఎస్ అప్లికేషన్ ఫామ్ లో ఇలాగ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి టీసీఎస్ అప్లికేషన్ ఫామ్ లో మన ఆధార్లో ఎలాగుందో అలాగా మన పేరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది పూర్తిగా ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి టీసీఎస్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది నిర్వహిస్తారు. మనం ఇది ఆన్లైన్ లో అప్లికేషన్ ఈ వెబ్సైట్ ద్వారా పెట్టుకోవాలన్నమాట, బీపీఎస్ కేటగిరీ ద్వారా. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విప్రో మే 3rd మార్నింగ్ 9:30 AM టు 10 AM వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. విప్రో గచ్చిబౌలి క్యాంపస్, గేట్ నెంబర్ 1, ఐఎస్బి రోడ్, నానక్రామ్ కూడా, తెలంగాణ. ఈ అడ్రస్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది విప్రో వాళ్ళు. స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ స్కిల్స్ అని ఉండాలి. నాలెడ్జ్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఎక్సెల్ స్పెసిఫికేషన్ వచ్చేసి లొకేషన్ హైదరాబాద్ లో ఇస్తారు. మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఉండదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. షిఫ్ట్లు అనేవి రొటేషనల్ గా ఈ షిఫ్ట్లు అనేవి ఉండడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ 2022, 2023, 2024 వాళ్ళు మాత్రమే పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇలా తీసుకోవడం జరుగుతుంది. మార్క్ లిస్ట్ ప్రొవిజన్స్ అనేది ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కన్ఫామ్గా తీసుకోవాలి. ఇమీడియట్గా మనకి జాయిన్ చేసుకుంటారు. మనకి వీక్లీలో 5 days వర్కింగ్ డేస్ ఉంటాయి, 2 days రొటేషనల్గా వీక్లీ ఆఫ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది అనమాట. డాక్యుమెంట్స్ వచ్చి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ కార్డు తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ. ఎలిజిబిలిటీ అనేది ఎనీ డిగ్రీ ఉంటుంది. పొజిషన్ నాన్ వాయిస్ ప్రాసెస్ గా ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ 0 అంటే ఫ్రెషర్స్ మాత్రం తీసుకుంటారు. ఓపెనింగ్ వచ్చి 100 పోస్టులనే ఉన్నాయి, 100 పోస్ట్. శాలరీ 1.5 నుంచి అంటే 1,25,000 నుంచి 2,25,000 పర్ యానం సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ హైదరాబాద్ లో ఇస్తారు. వర్క్ సెలక్షన్ బేసిక్ ఇంటర్వ్యూ ప్రకారం సెలక్షన్ చేస్తారు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అని ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ గా ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ లో మనకి శాలరీ అనేది ఎంత ఏంటి అనేది మాట్లాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి విప్రోలో 100 పోర్స్ కి మే 3rd ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇన్ఫోసిస్ లో మే 3rd ఫ్రైడే రోజున
సాటర్డే 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇన్ఫోసిస్ బీపీఎం ప్లాట్ నెంబర్ 1, బిల్డింగ్ B1, గ్రౌండ్ ఫ్లోర్, రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్, ఫేస్ నెంబర్ 1, ఇంజవాడి తాలూకా, మొల్సి, పూణే, మహారాష్ట్ర. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు కానడా వచ్చి టీఏ టీం వాళ్ళు వాళ్ళ కానడా వాళ్ళు రిజిస్ట్రేషన్ మనకి దీంట్లోకి వెళ్ళి మనకి క్లిక్ చేసినట్లయితే వాళ్ళు ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ముందుగానే మన ఐడి అను రెజ్యూమ్ దాంట్లో అప్డేట్ చేసి జాబ్ రోల్ వచ్చి సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారన్నమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. జాబ్ లొకేషన్ పూణేలో ఉంటుంది. రిక్వైర్మెంట్ ఏంటంటే క్వాలిఫికేషన్ ఎనీ ఫుల్ టైం డిగ్రీ చేసి ఉండాలి. షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ప్రకారం ఉంటాయి అనమాట. నోటీస్ పీరియడ్ 15 రోజులు ఇస్తారనమాట. ఇంటర్వ్యూలో క్వాలిఫికేషన్ అయిన తర్వాత 15 రోజులు మనకి నోటీస్ పీరియడ్ అనేది. ఈ డామినెన్స్ స్కిల్స్ అనేది ఏ విధంగా ఉండాలంటే యుఎస్ రెసిడెన్షియల్ మార్టేజ్ ఆర్గనైజేషన్ ప్రాసెస్గా మనకి స్కిల్స్ అనేది తెలిసి ఉండాలి. సిఆర్యు సర్టిఫికేషన్స్ మనకి సర్టిఫికేషన్ అనేది ఉండాలి. స్కిల్స్ నాలెడ్జ్ అనేది FNMA FS LMC గైడ్లైన్స్ అనేది మనకి తెలిసి అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ లోన్ టైప్ ఏ విధంగా ఉండాలంటే FHA VA USDA మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. డాక్యుమెంట్స్ వచ్చి అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి ఐడి ప్రూఫ్తో పాటు 2 గవర్నమెంట్ ప్రూఫ్స్ ఐడి పాన్ కార్డు, వాటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి తీసుకుని వెళ్ళాలి. ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ 10th 12th డిగ్రీ మనకి ఒరిజినల్ సర్టిఫికేట్లు అనేవి తీసుకెళ్ళి అలా చూపించామండి. ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ వచ్చేసి పే స్లిప్లు, రిలీవింగ్ లెటర్స్ మనం కన్ఫామ్గా వాళ్ళకి చూపించాలి ఇంటర్వ్యూ క్వాలిఫికేషన్ అప్పుడు. COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేషన్ అనేది కన్ఫామ్గా తీసుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకు వాళ్ళకి సబ్మిట్ చేయాలి జాయిన్ అయ్యేటప్పుడు. మొబైల్ ఛార్జర్స్ అండ్ హెడ్ ఫోన్స్ అనేది వీళ్ళు అసైన్మెంట్స్ చేస్తారు. నో ల్యాప్టాప్స్ కెమెరాస్ అలౌడ్ క్యాంపస్లోకి ల్యాప్టాప్స్ కానీ కెమెరాస్ కానీ ఏమీ తీసుకెళ్ళడానికి అవ్వదు. శాలరీ మస్ట్గా క్రెడిట్ అనేది బ్యాంక్లో మనం ఏ బ్యాంక్ అయితే ఇస్తున్నామో ఆ బ్యాంక్లోకి క్రెడిట్ అవుతుంది అనమాట. కంఫర్టబుల్గా విత్ నైట్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి దీంట్లో కన్ఫామ్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇన్ఫోసిస్ బీపీఎంలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా చూసాం. ఈ రోజు వచ్చి మొత్తం 3 కంపెనీలో చూసాం. ఒకటి TCSలో, రెండో కంపెనీ విప్రో కంపెనీ, మూడోది ఇన్ఫోసిస్ కంపెనీ. ఈ 3 కంపెనీ ఐటీ కంపెనీలలో పూర్తి డీటెయిల్స్గా మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయో డేటు, టైము, లొకేషన్ ఎక్కడ అనేది క్లియర్గా చూసాం. మన ఛానల్లో మీకు నచ్చినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.